హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజోడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంజమూల్ బాయ్స్ కన్ఫర్మ్డ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో. ఇంకా దాంతోపాటుగా ఈ మూవీ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాల్ని, ఇంకా ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది, ఎందుకు ఈ మూవీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ని అయితే కనుక ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంజమూల్ బాయ్స్ అనే మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ని బట్టి జరిగిన మూవీ అనమాట. 2006లో ఒక యథార్థ సంఘటన ద్వారా ఈ మూవీని అయితే కనుక ఆ బేసిస్ మీద తీశారనమాట. అయితే చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఒక భారీ ప్రబంధన సృష్టించింది. మేజర్లీ ఆ చిన్న బడ్జెట్తో ఆ విజువల్స్ కానీ, ఆ ఎడిటింగ్ కానీ, ఇంకా స్క్రీన్ ప్లే, ఇంకా స్టోరీ టెల్లింగ్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. దట్టు ఈ మూవీ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ కాబట్టి థియేటర్స్కి అయితే కనుక చాలా అంటే చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అయితే రీసెంట్గా మీకు తెలిసిందే ప్రేమలో మూవీ ఎంత బాగా ఆడిందని చెప్పేసి. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కూడా అవ్వాల్సిన సినిమా అది. బట్ ఈ మూవీ కారణంగా దానికైతే అంత క్రేజ్ రావట్లేదన్నమాట. ఎందుకంటే నువ్వు 100 కోట్లు కొట్టడమే గగనం అయిపోయిన మలయాళం ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో పులిమురుగన్ అంటే మన్యం పులి సినిమా అయితే 100 కోట్లు కొట్టింది. దాని తర్వాత ఒక 7-8 సినిమాలు మాత్రం 100 కోట్లు గ్రాస్ చేసాయి. బట్ దాంట్లో ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు 4 గ్రాస్ చేసాయి అనమాట. సో అలాంటి మూవీస్లో మనకి ఆవేశం సినిమా ఒకటి, గోట్ లైఫ్ ఒకటి, మంజమూల్ బాయ్స్ ఒకటి, ప్రేమల మూవీ ఒకటి, ఈ 4 సినిమాలు కూడా 100 కోట్లు దాటి కొట్టాయి. ఈ మూవీ మాత్రం 225 కోట్లు గ్రాస్, సుమారుగా 130 కోట్ల వరకు షేర్ నెట్ అయితే కనుక కలెక్ట్ చేసిందనమాట. సో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. ఇప్పటివరకు ఏ మలయాళం సినిమా కూడా అంత కలెక్ట్ చేయలేదు. ఇంకా దట్టు డబ్బింగ్ లాంగ్వేజ్ కూడా తమిళ లాంగ్వేజ్లో అప్రాక్స్ 10 కోట్ల వరకు కలెక్ట్ చేసిందనమాట. సినిమా 20 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఇలా ఒక్క సినిమా వేరే లాంగ్వేజ్లోనే కాదు, ఇప్పటికొచ్చి మలయాళం సినిమా ఎప్పుడు కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదన్నమాట. అయితే రీసెంట్గానే ప్రేమలో మూవీకి అయితే కనుక పార్ట్ 2 ఉందని చెప్పేసి సీక్వెల్ అయితే అనౌన్స్ చేశారు, ప్రేమలో మూవీ 2 అని. అయితే ఇప్పుడు మరి ఇలాంటి మంజుమూల్ బాయ్స్కి కూడా కంటిన్యూషన్గా కానీ లేకపోతే సెపరేట్గా కానీ మంజుమూల్ బాయ్స్ అని చెప్పేసి 2 అని ఏమైనా ప్లాన్ చేస్తే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ మూవీ ఓటీటీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఈ మూవీ May 3న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో 5 లాంగ్వేజ్లో కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవబోతుంది అనమాట. అలానే వాళ్ళే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారనమాట. అయితే కమింగ్ సూన్ అని వేశారు. బట్ May 3, 12 AM దగ్గర నుంచి ఈ మూవీ అయితే కనుక ఓటీటీలో అవైలబుల్గా వచ్చేస్తుంది. సో ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రైజ్ అవుతుంది, ఇంకా ఎక్కువ అమ్మడేమో ఇలాంటి సినిమాని మనం థియేటర్లో మిస్ అయిపోయామా అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ వీడియో టాపిక్. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.